ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని తాము ఆనాడే చెప్పామని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తులో లడ్డూ కల్తీ జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై హిందూ గుండె రగిలిపోతోందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ రైడ్స్ జరిగాయి. కొంతకాలంగా ఈ ఆఫీసులో అవినీతికి పాల్పడుతున్నారని పలువురు ఆరోపించారు. దీంతో ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తన బృందం తనిఖీలు నిర్వహించారు. 79,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. తిరుమల లడ్డూ కల్తీపై టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు మండిపడ్డారు. హిందూ మతంపై నమ్మకం లేని జగన్ హయాంలోనే అపచారం జరిగిందని ఆరోపించారు. భూమన వంటి నాస్తికుల పాలనలో ధర్మం దెబ్బతిందని విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై చిత్తూరులో నిరసనలు చేశారు. లడ్డూ అపవిత్రమై చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి నైవేద్యంగా పెట్టే లడ్డూను కల్తీ నెయ్యితో తయారు చేయడం క్షమించడానికి నేరమని మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మిలిటరీ కాలనీలో భూ కబ్జాపై మున్సిపల్ కౌన్సిల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భూ కబ్జాపై కమిషనర్ చర్యలు తీసుకోవాలని వైసీపీ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల కలెక్టర్ కార్యాలయం దగ్గర రైతులు నిరసన చేశారు. డేటా సెంటర్, ఐటీ హబ్ నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టడంపై 8 గ్రామాలకు చెందిన రైతులు వ్యతిరేకించారు. అధికారులు చేపట్టిన భూసేకరణను స్థానిక నాయకులు, రైతులు, జేసీఆర్టీఓ బృందాలను అడ్డుకున్నారు. అనంతరం జేసీని కలిసి రైతులు వినతిపత్రాన్ని అందజేశారు.